అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు 21 మంది, అట్లాగే 2 ఎంపీలు అయ్యారు, అలాగే ఇప్పుడు మంత్రులు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు. అంటే పదవి రుచి చూపించారు ఇప్పుడు చంద్రబాబు. పదవి రుచి చూపించాక ఇంకెందుకు గొడవ పడతారు? ఇప్పుడు బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 3 ఎంపీలు అయ్యారు, అట్లాగే 1 రాష్ట్ర మంత్రి అయ్యారు. కాబట్టి పదవి రుచి మరిగిన తర్వాత ఇంకా ఏముంటుంది అందులో నుంచి బయటకు వచ్చేసి ఏం కావాలి? దీన్ని దాటి వాళ్ళు వెళ్ళగలుగుతారా? దీన్ని దాటి వెళ్ళగలుగుతారా? రాజకీయం అంత చేయగలుగుతారా? ఏముండదు. చంద్రబాబు గారు కిందసారి కూడా బాబు గారు గనక ఏమనకపోతే ఇప్పుడు 2004కి ముందు బీజేపీ వెళ్ళిపోలా. 2004 తర్వాత బాబు గారే వెళ్ళిపోయారు బీజేపీని. 2014లో కూడా బీజేపీ వెళ్ళిపోలా, బాబు గారే పంపించేశారు. అప్పుడు కూడా చూడండి, వెళ్ళిపోతా కూడా కామినేని కానీ మణికేలరావు కానీ బాబు గారితో ఇంతవరకు మాకున్న అనుబంధం కోల్పోతాం, బాధపడుతున్నామని ఓ రకంగా అడ్డతడి పెట్టుకుని వెళ్ళారు తప్పించి అదే వివేదించాలి. ఆ తర్వాత సోమవీర్రాజు లాంటి వాడు వచ్చాక మాట్లాడడం బిగిన్ చేశాడు కానీ ఏమీ లేదు. కాబట్టి బాబు గారితో రిలేషన్ ఏమీ ఉండదు, ఎక్కడ ఏమీ కాదు. వీళ్ళకున్న జనాభానే తక్కువైనప్పుడు రేపు పొద్దున బాబు గారు ఏమంటారు, మాకు 65 లక్షల మంది ఉన్నారు సభ్యత్వం, అకామిడేట్ చేయాలి కదా, వీళ్ళకి ఎంతమంది ఉన్నారు? 13 లక్షల మంది. మరి ఆయన నిన్న ఏం చెప్పింది, ఈనాడు రాసిన దాని ప్రకారం సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అన్నారు. ఇక్కడ అసలు లాజిక్ చూడండి, సీట్ల కేటాయింపు రేషియో